గయాసురక పారంపర ప్రదేశం ఈ క్షేత్రం పారగయా క్షేత్రంగా విరాజిల్లుతోంది. ఇక్కడ శ్రీ స్వామివారి ఈశ్వరుడు అర్ధరాత్రులు కుక్కుడారావం చేసి కోడి రూపంలో లింగ రూపంలో లోపల స్వయంభూగా వెలిసి ఉన్నారు. కోడిని కుక్కుటము అంటారు, అందుచేత స్వామివారిని కుక్కుటేశ్వర స్వామి అని పిలుస్తూ ఉంటారు. అయితే ఈ 3 క్షేత్రాలు ఎవరైతే పితృదేవతల పిండ ప్రదానం చేస్తారో వారి పితృదేవతల మోక్షాన్ని పొందాలని చెప్పి ఆయన వరం కోరడం చేత ఇక్కడికి ఇతర రాష్ట్రాల నుంచి చాలామంది వచ్చి పితృదేవతల ప్రీతిగా ఇక్కడ పిండ ప్రదాన కార్యక్రమాన్ని కూడా చేస్తూ ఉంటారు. అదేవిధంగా స్వామివారికి అభిషేకాలు చేస్తూ ఉంటారు. ఇక్కడ శ్రీ స్వామివారి నైరుతి దిగ్భాగంలో దత్తాత్రేయ స్వామి స్వయంభూగా వెలిసి ఉన్నారు. పిఠాపురలో 13వ శతాబ్దంలో సుమతీదేవి రాధశర్మ అనే బ్రాహ్మణ దంపతులు ఉండేవారు. వారికి 2 సంతానము. ఆ ఇద్దరూ కూడా అంగవైకల్యంతో ఉండడం చేత చక్కనైన సంతానం కలగాలి అని చెప్పి రోజు కూడా దత్తాత్రేయ స్వామిని సేవిస్తూ ఉంటే కొంతకాలం అయిన తర్వాత ఆ స్వామివారికి అనుగ్రహం కలిగి సన్యాసి వేషం ధరించి భిక్ష స్వీకరించేసరికి వారింటికి వెళ్ళి భిక్ష స్వీకరించి తల్లిని అడుగుతారు, సుమతీది ఏం కావాలమ్మా నీకు అని అడిగేసరికి ఆమె ఏం కోరిందంటే, స్వామి 2 పిల్లలు కూడా అంగవైకల్యంతో ఉన్నారయ్యా, అమ్మాని పిలిచావు కాబట్టి నీవే నాకు సంతానంగా కావాలి అని కోరిందటండి. అప్పుడు ఆవిడ కోరిక ప్రకారము దత్తాత్రేయ స్వామి వారి శ్రీపాదవల్లభుడుగా పిఠాపురంలో వారికి ఇక్కడ జన్మించారు. వారికి దర్శనమిచ్చి లోపల స్వామివారి స్వయంభూగా వెలిసినట్టుగా చరిత్రలో ఉంది. ఎక్కడైనా సరే స్వామివారి పాదుకలు ఉన్నాయి తప్ప దత్తాత్రేయ స్వామి స్వయంభూగా వెలిసిన ప్రదేశం పారగయా క్షేత్రంలో స్వామివారి నైరుతి దిగ్భాగంలో మాత్రమే వెలిసినట్లుగా చరిత్రలో ఉంది. అదేవిధంగా స్వామివారి ఉత్తర దిగ్భాగంలో అష్టాదశ శక్తి పీఠాల్లో పరోశక్తి పీఠము